ఉసిరికాయ పచ్చడికి నేను ఇప్పుడే చెట్టు మీద దులిపిన ఉసిరికాయలని, మా పెరట్లోనే ఉందా చెట్టు కూడాను, శుభ్రంగా కడిగి ఇలా చూడండి గుడ్డు మీద ఆరబెట్టాను. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. దీంతో నేను సంవత్సరం మనం తినే ఉసిరికాయ పచ్చడిని నేను రెడీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గింజ పీచు లేకుండా చింతపండుని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి సలసలా మరిగే నీరు ఉంటుంది కదా, అది వేస్తాం. చూడండి, అంతే. ఇది ఇలాగా చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి ఆవాల పొడి రెడీ చేసుకుందాం. ఒక గ్లాసు మన ఆవాల పొడిని దోరగా ఆవాలని వేయించుదాం ఫ్రెండ్స్. దాని తర్వాత సగం మెంతులు అన్నమాట. మెంతుల్ని వేయించుదాం. ఇలా చూడండి, ఇవి చిటపట్లు ఆడేదాకా కొంచెం దోరగా వేయాలి ఫ్రెండ్స్. ఇట్లాగా ఈ ఆవాలు ఇప్పుడు వేగిపోయినాయి. మనం ఒక గిన్నెలోకి తీసి చల్లార్చుంటాం. ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం సగం గ్లాసు మెంతులను కూడా మనం దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇవి కూడా దోరగా వేగిపోయినాయి. ఇవి కూడా మనం తీసి ఒక గిన్నెలో చల్లారి పెట్టుకుందాం. ఇవి పౌడర్ చేయాలి కదా, అందుకు బాగా చల్లారాలి. వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాం. వేడి నీళ్ళల్లో వేసిన చింతపండు, దోరగా వేయించిన ఆవాలు, దోరగా వేయించిన మెంతులు, ఇంకా ఇంగు డబ్బా. ఎప్పుడు పచ్చళ్ళకి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు కళాయిలో వేసి వేడి చేస్తున్నాను. ఎందుకంటే ఉసిరికాయలని మనం ఈ ఆయిల్లో వేపి పక్కన పెట్టుకుందాం. శుభ్రం చేసుకున్న ఉసిరికాయల్లో ఎక్కడ ఎలాంటి చెత్త చెదారం లేకుండా నీట్గా ఉన్నాయి. తీసి బాగా తడి లేకుండా చూసుకుని ఇలా ఆరబెట్టుకుని వీటిలో మంచి సెలెక్ట్ చేసుకుని ఈ నూనెలో వేయించుకోవాలి. చూడండి, నేను 1 కేజీ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఎప్పుడు పచ్చళ్ళకి ఎక్కువ నూనె పడుతూ ఉంటుంది. ఇవి బాగా అంటే మరీ ఎర్రగా ఎగిపోక్కర్లేదు, ఒక మాదిరిగా తడిపోయి పుల్లగుచ్చితే దిగేటట్టుగా ఉంటే చాలు. అలాగా మనం వేపి పెట్టుకుంటాం ఈ ఉసిరికాయలని. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఈ ఉసిరికాయలు ఇవి మనం పచ్చడికి ఈ విధంగా ఎగితే చాలు. మనం ఒకసారి ఏదైనా ఒక చాకు తీసుకుని దీన్ని ఇలా గుచ్చామనుకో, అది వెళ్ళింది లోపలికి అంటే ఏమీ ఇబ్బంది లేకుండా అది ఏగిపోయినట్టే. ఇక దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకుందాం. ఇలా ఏగిపోయిన ఉసిరికాయలని మనం ఇలా చూడండి. మనం చిన్న చాకు తీసుకుని మనం ఇలా గుచ్చితే అది లోపలికి వెళ్తుంది
అంతే, ఇది ఏగిపోయినట్టు. ఇది పచ్చడికి పదును అనమాట. మనం కళ్ళుప్పుని ఇలా మెత్తగా కొట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగ పెట్టుకుందాం మెత్తగా కొట్టేసి. ఇక దీన్ని బాగా ఎండబెట్టిన తర్వాత కొట్టిన కళ్ళుప్పు అన్నమాట. అంటే ఎప్పుడు సాల్ట్ అది దానికంటే కళ్ళుప్పు చాలా మంచిది. తర్వాత ఇప్పుడు ఈ మెంతులు చల్లారిపోయినాయి, దీన్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇలాగ మెత్తగా చేసేసుకున్న మెంతుల్ని పౌడర్ని ఒక గిన్నెకి వేసి పెట్టుకుందాం. ఇంకా ఈ ఆవాలని చేసేసుకుందాం. ఆవాల్ని పొడి చేసి పెట్టేసుకుందాం. ఆవాల పొడి కూడా రెడీ అయిపోయింది. మెంతి పొడి, ఆవాల పొడి కూడా రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అండి, ఏపి పెట్టుకున్న ఉసిరికాయలు చక్కగా చల్లారుతున్నాయి. కారం రెడీగానే ఉంది. దీంట్లో మనకి ఎంత కావాలో అంత వాడుకుంటాం. చింతపండు నానబెట్టి వేడి నీళ్ళు వేసి నానబెట్టిన చింతపండు, ఇక ఎండబెట్టిన కళ్ళుప్పు, మిక్సీ కొట్టి పెట్టుకున్న పసుపు, ఆవపిండి, ఆవాలు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న, మెంతులు దోరగా వేయించి మెంతి పొడి, ఇక వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్న, ఇంగువ. ఇవి ఫ్రెండ్స్ ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నా. ఉసిరికాయలు ఏపి తీసేసిన నూనెలో కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసాను. వెల్లుల్లిపాయలు కొన్ని ఒలిచి వేసాను, కొన్ని మిక్సీ కొట్టి వేసాను. సో పసుపు ఇంగువ కూడా వేసాను దీంట్లో. ఇప్పుడు ఎగుతున్న పోపులో కరివేపాకు కూడా వేసాను చూడండి. ఇప్పుడు దీనిలో నేను ఏం వేసానంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం పసుపు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇవి ఇలా ఏగుతున్నప్పుడు ఈ నూనెలో వేగేటప్పుడు మనం కొంచెం ఇలాగ మిక్సీ కొట్టుకుని ఉంచిన చింతపండుని కూడా దీంట్లో మనం శుభ్రంగా గుడ్డు తీసి పెట్టుకుని మిక్సీ కొట్టి పెట్టుకున్నాము. ఆ చింతపండును కూడా దీంట్లో వేసేది. ఇప్పుడు ఇవి బాగా ఏగినాయి కదా ఫ్రెండ్స్, దీన్ని ఏం చేయాలంటే చింతపండు కూడా వేసి దీన్ని నూనెలో తడి లేకుండా మగ్గనిచ్చేద్దాం. ఇలా మనం పోపు రెడీ చేసుకుని చింతపండుని కూడా దాంట్లో వేసి చేసాం కదా ఫ్రెండ్స్. ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం దాంట్లో కలుపుతాం. చూడండి, ఉసిరికాయలు బాగా చల్లారిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేస్తాము. ఇది మనకి చింతపండు గుజ్జు, పోపు అన్నీ వేసి చల్లారి పెట్టుకుంటున్న ఇది. ఈ ఆయిల్ ఎందుకంటే ఇంత వేయాల్సి వచ్చింది, ఇన్ని ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? చూడండి కారం. ముందు కొంచెం ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఎప్పుడు మెంతిపిండి ఒక గరిటె వేస్తే ఆవపిండి 2 గరిటెలు వేయాలి. ఆవపిండి డబల్ వేయాలి ఇప్పుడు ఆవపిండి. ఉసిరికాయ పచ్చడిలో మాత్రం
6. ఇక కొంచెం పసుపు, ఇక కారం కేజీకి 100 గ్రాములు కారం పడుతుంది, 75 గ్రాములు ఉప్పు పడుతుంది. అట్లాగా మనం చూసి వేసుకోవడమే. తర్వాత ఉప్పు సరిపోకపోతే 3వ రోజున మనం కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఇక చూడండి, కారం, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఈ చల్లారిన ఉసురులో బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. ఇక ఈ పోపు కూడా, ఈ చింతపండు పోపు కూడా దీంట్లో మనం వేసేసుకోవాలి. ఇక ఇది బాగా కలిపి పెట్టుకోవాలి. తెల్లారేటప్పటికి నూనెంతా పైకి వస్తుంది. ఇది బాగా కలిపి మార్నింగ్కి దీనిపైన ఇలా నూనె అన్నీ పైకి వస్తాయి ఫ్రెండ్స్. ఇలా జాడీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. బాగా రాత్రి అంతా ఇలా ఉంచేసి బాగా చల్లారిపోయి నూనె పైకి వచ్చిన తర్వాత జాడీకి పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Let it go, man. Good,